హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ కుకింగ్ వీడియోస్. ఈరోజు నేను షేర్ చేసుకోబోయే రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను బెండకాయతో ఒక స్నాక్ చేస్తున్నాను. అది స్నాక్ అనొచ్చు, లేదు అంటే ఫ్రై అనొచ్చు. దానికోసం నేను ఒక కప్పు బెండకాయలని అంటే పావు కేజీ బెండకాయలని కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా. తర్వాత ఒక కప్పు పల్లీలను తీసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఎల్లిపాయ, దాని తర్వాత కరివేపాకు. ఈ కొన్ని ఐటమ్స్తోనే నేను ఈరోజు రెసిపీ చెప్పబోతున్నాను. దీనికోసం మనము బాండీ పెట్టి ఫ్రైకి వేపుకోవడానికి సరిపోయేంత ఆయిల్లో మనము పల్లీలను ముందుగా వేసి ఇలా వేపుకోవాలండి, దూరగా వేపుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తాను. మీకు ఇంట్లో ఏదైనా పల్లీలతో తినాలనిపించినప్పుడు ఇలాగే ఆయిల్లో వేపుకొని అవి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని ఒక మంచి డబ్బాలో పెట్టుకున్నారనుకోండి, మీకు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో తినొచ్చు పల్లీలు, ప్రోటీన్ కూడా. ఇప్పుడు అదే బాండీలో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ మనము క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా పల్లీలు ఎలా మంచిగా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాము. అంటే ఇందాక తీసుకున్న పల్లీలు దాంట్లోకి మనము బెండకాయ ఫ్రై అయిన ముక్కల్ని తీసుకొని వేసుకుందాము. మిగిలిన ఆయిల్లో మనము ఒక పెద్ద సైజు ఎల్లిపాయ గడ్డ తీసుకున్నాం కాబట్టి దాన్ని కట్ చేసుకొని ఇలా చీలికలుగా తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని అందులో వేసుకున్నాము. దాని తర్వాత ఒక కరివేపాకు, 4 రెబ్బల కరివేపాకు ఆయిల్లో వేపుకొని, అయితే వీటికి పెద్దగా చాలా ఇంగ్రీడియంట్స్ అస్సలు అవసరం లేదు, కొన్ని వాటితో చేసుకోవచ్చు. అయితే మీకు ఇప్పుడు ఈ రెసిపీలో మీకు తగినంత ఉప్పు, కారం వేసుకొని తినొచ్చు. రైస్లో పెట్టుకొని తినొచ్చు, చపాతీలో తినొచ్చు, లేదు అంటే నార్మల్గా స్నాక్గా కూడా తినొచ్చు. ఎవరైనా ఎక్కువగా హాట్ ఇష్టపడే వాళ్ళకి ఈ స్నాక్ చాలా అంటే చాలా షూట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.